మైక్రోసాఫ్ట్ షట్ డౌన్ అవడం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు స్తంభించిపోయాయి. మళ్ళీ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు? యాక్చువల్గా ఎక్కడ కూడా ఒకే సిస్టమ్ తోటి గుడ్డిగా ఫాలో అయిపోయింది ప్రపంచం అంతా. బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ని అందరూ మళ్ళా ఐఫోన్ ఉంది కదా వాళ్ళది కాదు, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఎవరికైతే ఉందో ఏది కంపాటబుల్గా ఉన్న మైక్రోసాఫ్ట్నే ప్రపంచంలో చాలా దేశాలు ఫాలో అయ్యాయి. నాట్ ఐఫోన్, వాళ్ళకేం ఎఫెక్ట్ లేదు. మరి ఎయిర్పోర్ట్లు అందరూ ఐఫోన్ ఆ సిస్టమ్ పెట్టాలని చాలా అయిపోద్దన ఇది బాగా పాపులర్ అని చెప్పేసి సాధారణంగా విండో ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్టాపే కొంటారు మీ అంతా. అది కొనాలంటే 1.5 lakh ఉంటుంది, మినిమం 90,000 ఉంటుంది మ్యాక్ బుక్ కదా. దాంతో రెండు కొనొచ్చు, డెల్స్ 2 కొనొచ్చు కదా అని చెప్పి దానికి వెళ్తారు స్టూడెంట్స్ అంతా. అలాగే ఆపరేటింగ్ రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, మొత్తం అకౌంట్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్, ఇవి మొత్తం బాగా డిపెండ్ అయిపోయింది యూకే, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ కూడా. ఏంటి ఇప్పుడు 911 అనేది అది చాలా అవసరం, అది కూడా ఆగిపోయింది. 911 అంటే ఎక్కడన్నా క్రైమ్ రేట్ ఎక్కువ ప్రతి కంట్రీలో ఉంటుంది. ఆ కొట్టిన వెంటనే హెలికాప్టర్ నుంచి పైన వచ్చేస్తారు, కింద వచ్చేస్తారు. ఇప్పుడు అది స్తంభించిపోయింది, ఎయిర్పోర్ట్లు స్తంభించిపోయింది. ఇంకా అట్లీస్ట్ ఇండియాలో కొన్ని సిటీస్లో ఎయిర్పోర్ట్స్లో దే ఆర్ ఆపరేటింగ్ బై మాన్యువల్. బుకింగ్ చేయాలంటే ఆ సిస్టమ్ వర్క్ చేయాలి, వీళ్ళు దెబ్బ అయిపోయారు. వీళ్ళు కనీసం మాన్యువల్గా ఒక 50% చేసి ప్రయాణికులు పంపిస్తున్నారు. అన్నిటికీ అవరోధం కలుగుద్ది ఎక్సెప్ట్ ఫ్లైట్స్ విల్ బి గివింగ్ ద సిగ్నల్స్ త్రూ శాటిలైట్, అవి పనిచేస్తాయి. ఈ మైక్రోసాఫ్ట్ మీద ఆధారపడిన అకౌంట్స్ ఎవ్రీథింగ్ పొద్దున్న లేచిన కానీ సాయంకాలం వరకు వాడేది మైక్రోసాఫ్ట్ విండోస్, అవన్నీ దెబ్బతింటే ఆగిపోయినాయి. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటారు ఆ ఎర్రర్ని. ఆ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి ఇప్పుడు ఎంత ట్రై చేస్తారు, ప్రపంచం అంతా అయిపోయింది. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ దే హ్యావ్ టు బ్రింగ్ టు ద నార్మాలిటీ పట్టి రావాలి. అకౌంట్స్, బ్యాంక్స్, లైట్స్, టికెట్స్, రైల్వే స్టేషన్స్ మొత్తం సోలీ డిపెండెంట్ ఆన్ దట్. జనరల్గా ఒక్క దాని మీద అలా ఆధారపడకూడదు. దిస్ ఈజ్ వాట్ ఇట్స్ ఎ లెసన్. ప్రపంచానికి ఒక గుణపాఠం ఇది. ఒకే సిస్టమ్ మీద ఉండకూడదు. మీరు ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ ఎందుకు పెట్టుకుంటారు? ఈ సిస్టమ్ కాకపోతే ఆ సిస్టమ్ అని ఉండాలి. గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ పక్కన పెట్టి, ప్రైవేట్ వాటికి 4-5 రోజులు సెలవు ఇస్తాడు, పర్లేదు. గవర్నమెంట్ అంటే పబ్లిక్ సఫర్ అయిపోద్ది. ఎన్ని వందల కోట్ల, ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతారు. ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు, చాలా డిలేస్, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రాము ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కాబట్టి అవతల వాటి కూడా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్నా కూడా ఏం చేస్తారు, కొన్నిసార్లు టైం ఈజ్ మనీ, కొన్నిసార్లు కదా, ఎప్పుడు కూడా టైం ఈజ్ మనీ అంటాను నేను. టైం ఈజ్ మనీ. నువ్వు ఆ టైం మేనేజ్మెంట్ మొత్తం పడిపోద్ది. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ డెత్ ఆఫ్ బ్లూ స్క్రీన్ అనేది వచ్చిన తర్వాత దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. దీన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ యాక్చువల్గా. బట్ ఇక్కడే దీని వాల్యూ ఆఫ్ మ్యాకింటోష్ వాళ్ళ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత గొప్పదనేది అర్థం అవుద్ది. వాళ్ళకే అవ్వలేదు, దే ఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ కదా. అవి అన్నీ ఎయిర్పోర్ట్లు మెయింటైన్ చేస్తాయి, రైల్వే స్టేషన్ చేసినా కూడా దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. చెప్పండి డిఫరెన్స్ బిట్వీన్ ల్యాప్టాప్, డెల్ ల్యాప్టాప్, HCL ల్యాప్టాప్లతో కంపేర్ చేస్తే 3 కొనొచ్చు ఒక మ్యాక్ తోటి. ఎడిటింగ్ కూడా అంతే. పెద్ద పెద్ద మ్యాక్ సిస్టమ్స్ మానిటర్స్ కొంటే ఒకటే 1.5 lakh to 2 lakhs 4 lakhs. అదేప్పుడు దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ అంటే అథెంటిక్. నీకు వైరస్ రాదు దానికి, తెలుసా నీకు? నీ ల్యాప్టాప్కి మన ఫోన్కి వచ్చినట్టుగాను ఐఫోన్కి రాదు. సో అది ఎంతవరకు మేనేజ్ చేయగలరు? లూక్రియేటివ్గా ఉండే మైక్రోసాఫ్ట్ విండోస్ వాడతారు. సో దానివల్ల జరిగిన ఈ ఇది దే ట్రైయింగ్ దట్ బెస్ట్. బాగా ఎఫెక్ట్ అయిపోయింది ఆస్ట్రేలియా. ఎక్కువ ఆధారపడిపోయారు. మన దగ్గర మన ఎయిర్పోర్ట్స్లో అట్లీస్ట్ మాన్యువల్గా చేసి టికెట్లు ఇస్తున్నారు. బట్ టైం టేకింగ్. ఫ్లైట్లు లేట్గా వెళ్తాయి. అందరిని సరదాలు కదా, కొన్ని వేల మంది ఉంటారు. ఇవన్న సో మెనీ ఎయిర్పోర్ట్స్లో వెళ్ళాలి, ఉండాలి, వాళ్ళు ఉంటారు. దాని దే హావ్ టు స్పెండ్ ఎక్స్ట్రా మనీ. ఆ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోదు. దిస్ ఈజ్ నాట్ దేర్ మిస్టేక్, దిస్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద సిస్టమ్స్. ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడానికి దే ట్రైయింగ్ దేర్ బెస్ట్. లెట్ us హోప్ ఒక 1 or 2 daysలో విల్ కమ్ బ్యాక్ టు ద కరెక్ట్ అని అనుకుంటున్నారు. బికాజ్ చాలా హై లెవెల్లో చేస్తున్నారు. బికాజ్ ప్రపంచం అంతా అలాగే, అందుకనే ఒక సిస్టమ్ మీద ఆధారపడకూడదు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ పబ్లిక్ రిలేటెడ్గా ఉన్న ఇవన్నీ కూడా దే హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్. అయిపోయిన టక్కన షిఫ్ట్ అవ్వాలి, అది కనిపెట్టాలి.
దే హ్యావ్ టు బై అనదర్ సిస్టమ్స్. డబ్బులు ఎన్ని చోట్ల ఖర్చు పెడతారు. దే హ్యావ్ టు గో ఫర్ అనదర్ ఆల్టర్నేటివ్. ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ ఉండాలి. ఆల్టర్నేటివ్ ఉంటేనే ఇటువంటి, లేకపోతే ఎంత పెద్ద ప్రాబ్లము నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. ద వాల్యూమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అనమాట. ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న అది నేను ఇంకా కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. చాలా హై లెవెల్లో జరుగుతుంది. మనకు దక్కేది కొంచెమే, మనకు తెలిసింది కొంచెమే. మనకు ఉన్న చిన్న ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండే ఛానల్ చెప్తూ ఉంటారు అంతే తప్పితే ఇట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లమ్. సమించిపోవడం అంటే ఏంటి?